ఈ వీడియోలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి కొన్ని హింట్స్ చెప్తున్నాము. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేది 10th క్లాస్ విద్యార్థులకు, ఈ 9th క్లాస్ 8th క్లాస్ కూడా ఉన్నది. ఇది 10 మార్కులకు ఉంటుంది. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలనేది ఈ వీడియోలో మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇది కొన్ని టాపిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ టూరిజం ఉంటుంది. టూరిజం టాపిక్లో ట్రావెల్ అండ్ టూరిజం అనే టాపిక్లో హిస్టారికల్ ప్లేస్ సంబంధించి ఉంటుంది. జియోగ్రఫికల్ టూరిజం ఉంటుంది. వ్యాలీస్, అరకు వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ, ఇలాంటి వ్యాలీస్ సంబంధించి కూడా అడుగుతారు. తర్వాత నేషనల్ లీడర్స్ సంబంధించి నెల్సన్ మండేలా అలాంటి టాపిక్స్ మీద అడుగుతూ ఉంటారు. సో కాబట్టి విద్యార్థులు ఈ టిప్స్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. ప్రధానంగా మనము ఫస్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ రాసే ముందుగా సెలెక్ట్ ద ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ద క్వశ్చన్స్లో ఈజియెస్ట్ టాపిక్ని మనం తీసుకోవాలి. రైట్ ఆ రఫ్ ప్లాన్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ పేపర్ మీద పెట్టి మనం పాయింట్స్ రాసి పెట్టుకోవాలి. సెలెక్ట్ సమ్ ఇంపార్టెంట్ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఈ వొకాబులరీని కూడా మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఉదాహరణకి ఎగ్జిక్విజైట్, ఫెంటాస్టిక్, సీనరీస్, ఎక్స్క్లైమ్డ్ ఇలాగుంటాయి. తర్వాత ఈ ప్రజలకు సంబంధించి ఈ టూరిస్ట్ ప్లేస్లకి ఎక్కువగా వస్తుంటారు కాబట్టి క్రౌడ్, గ్యాదరింగ్, లైక్ ఏ ఫేర్, ఇలాంటి కొన్ని వొకాబులరీ పదాలు మనం దీన్ని ముందుగా రాసి పెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే ఒక ఐడియా ఉండాలి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి. మనకు బాగా తెలిసినటువంటి టాపిక్, మనకు బాగా ఐడియా ఉన్న టాపిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక క్రమంలో పాయింట్స్ రాసుకోవాలి. ఒక క్రమంలో వొకాబులరీ రాసుకోవాలి. అవసరమైతే తెలుగులో అయినా 10 పాయింట్లు రాసి పేపర్ మీద ఉంచుకొని నెక్స్ట్ దాన్ని ఫాలో చేసుకోవాలి. సో కాబట్టి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించి ఈ విధంగా స్టెప్స్ రాసుకొని ఆ టాపిక్ మీద అవగాహన కలిగి ఉండి మనం నీట్గా పేపర్ మీద ప్రజెంట్ చేయాలి. 10 మార్క్స్ ఉంటుంది. సి సెక్షన్లో ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో బార్ గ్రాఫ్స్ కూడా ఉంటాయి. తర్వాత WH క్వశ్చన్స్ కూడా అడుగుతారు. వారు ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ ఇచ్చి కొన్ని లైన్స్ అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసినటువంటి సెంటెన్స్కి క్వశ్చన్స్ రాయమంటారు. అది క్వశ్చన్స్ ఎలా రాయాలనేది ఒక టాపిక్లో సపరేట్గా చెప్తాము. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో హింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఇచ్చున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.